బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే మామూలుగా లేదు. అసలు ఒక ఫైర్లో జరుగుతుంది అన్నమాట. అది కూడా హిమాన్యుల్, అలానే భరణి గారు, అలానే హరీష్ గారు అంటే మాస్క్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు ఫుల్ కంటెంట్ అయితే ఇస్తారు. అసలు మామూలుగా ఉండదు. ఫుల్ ఫైర్ లో అయితే నామినేషన్ అయితే జరగబోతుంది. ఎందుకంటే హరీష్ గారు వచ్చేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అదేంటంటే, నేను గేమ్ వచ్చేసి ముగ్గురు ఆడోళ్ళతో కలిసి ఆడాను అనే ఆ మాట. సో తను అనకుండా ఉండాల్సింది ఆ మాట వల్ల, సో దట్ నామినేషన్స్ అనేది ఎక్కువ పడుతుంది హరీష్ గారికి అయితే ఈ వీక్ సెకండ్ వీక్. అలానే తను సాటర్డే ఎపిసోడ్ నుంచి చాలా డల్ అయిపోయినాడు హరీష్ గారు కూడా. సో మేబీ సెకండ్ వీక్ తను ఎలిమినేట్ అవుతారు అని చాలా అప్డేట్ అయితే వస్తుంది. కానీ తను అవ్వడు. మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే తను కంటెంట్ ఇస్తున్నాడు, అలానే తన గేమ్ ప్రకారం కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ తను ఆ స్టేట్మెంట్ పాస్ చేయకుండా ఉండాల్సింది. సో అందువల్లనే తనకైతే సెకండ్ వీక్ చాలా నామినేషన్స్ అయితే పడింది. నామినేట్ లో అయితే ఉన్నారన్నమాట మాస్క్ మ్యాన్, అదే హరీష్ గారు. మీలో ఎంతమంది ఆ మాట అనకుండా ఉండాల్సింది హరీష్ గారు అంటున్నారో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, అలానే మీ ఓటు ఎవరికి వేస్తున్నారో కమెంట్ కూడా